గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. యాదాద్రి భువనగిరి జిల్లా ఎం ఆత్మకూరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ పుట్టింటికి వెళ్ళింది. భర్తపై కేసు పెట్టింది. నాపైనే కేసు పెడతావా, నీ అంతు చూస్తాను అంటూ ఆ భర్త ఆమెపై మరొక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ కేసు గురించి విన్నటువంటి ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో నగదు దోచుకు వెళ్ళిపోయింది అంటూ భర్త పెట్టినటువంటి కేసును భరించలేకపోయింది. ఆ మనస్తాపానికి లోనై ఆమె బావిలోనికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిన ఓ ఇల్లాలు భర్తపై కేసు పెట్టింది. నాపైనే కేసు పెడతావా అంటూ భర్త కూడా భార్యపై మరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే అతడు పెట్టిన కేసు గురించి విన్న భార్యకు గుండె పగిలినంత పనయింది. ఇంట్లో నగదు దొంగతనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పోలీసులు కూడా నిజాలు తెలుసుకోకుండానే స్టేషన్కి పిలిపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జనగామ జిల్లా రఘునాథపురం మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్య, యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం మెరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లి అనంతరం హైదరాబాద్లో కాపురం పెట్టారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. చిన్న సమస్యలు కాస్త చిలికి గాలివానలా మారాయి. భర్త వేధింపులకు అత్తింటి వారు తోడు కావడంతో సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే కూతురు కాపురం ఎలాగైనా నిలబెట్టాలనే తాపత్రయంతో సంధ్య తల్లిదండ్రులు రఘునాథపురం పోలీస్ స్టేషన్లో అత్తింటి వారిపై కేసు పెట్టారు. దీంతో రఘునాథపురం పోలీసులు కృష్ణపై ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్లి రాజీ చేసుకుని కాపురం నిలబెట్టుకోవాల్సిన కృష్ణ ప్రతీకారం కోసం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో భార్యపై దొంగతనం కేసు పెట్టాడు. ఇంట్లో నగదు ఎత్తుకెళ్లిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆత్మకూరు పోలీసులు విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని ఒత్తిడి చేశారు. ఓవైపు భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడమే కాక తనపై దొంగతనం కూడా వేయడం, మరోవైపు పోలీసులు ఒత్తిడి ఎక్కువ కావడంతో సంధ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన ఆమె గ్రామ శివారుల్లోనే ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు సూసైడ్ నోట్ రాసింది. అందులో తన భర్తతో పాటు అత్తింటి వారి వేధింపులు తాళలేకపోతున్నానని, దీనికి తోడు పోలీసులు దొంగతనం ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నానని అందులో పేర్కొంది. అయితే సూసైడ్ నోట్ గురించి పోలీసులు మాట దాటవేస్తున్నారు. ఏదేమైనా ఓ భర్త కక్ష సాధింపు ప్రయత్నం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పేరు సాయి సంజయ్ తమ్ముడిని నేను. పోలీసులు మా బావ వాళ్ళు కలిసి అంత కుమ్మక్కయ్యి ఇదంతా చేసిరు. టార్చర్ చేయడం, అది ఇది చేయడం, మా అక్క వాళ్ళతో అక్కకు ఊకే కాల్ చేయడం, మెసేజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడండి అదని ఇదని ఊకే ప్రెజర్ పెట్టారు. పోలీసు ప్రెజర్ వల్ల, మా బావ వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల, దానివల్లనే ఇదంతా జరిగింది. ఏం జరగాలి తర్వాత మీరు ఓకే అన్న తర్వాత పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ప్రాసెస్ తీసుకుపోయి బాడీ హాస్పిటల్లో పెడతాం. తర్వాత మీరు ఎప్పుడు వచ్చేసి మీరు ఏ రకంగా పిటిషన్ ఇచ్చి మీరు ఏ రకంగా అంటే మాట్లాడడానికి మంచిగా మాది కంచనపల్లి, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా. మా బిడ్డను ఇక్కడ మురిపిరాల కృష్ణ అనే అబ్బాయికి ఇచ్చి వివాహం చేసినాం. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 18వ తారీఖు పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక ఇక 2 నెలలు మంచిగా సిటీలో ఉన్నాడు. ఇక సెలవు లాగానే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక ఇక వాళ్ళ అత్త ఏమని ఇక కొట్టుడు స్టార్ట్ చేసింది. అంతకుముందు ఒకసారి 2 సార్లు ఎవరితో మాట్లాడుతా అంటే ఇక 2-3 గంటలు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇక అప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని హింసిస్తాడు అది ఇది అని ఇక కొట్టుడు స్టార్ట్ చేసింది. ఇక
అప్పుడోసారి అదైతే మేము ఏదో కాంప్రమైజ్ చేసి పంపించినాం పెద్ద మనుషులల్లా. మళ్ళా రెండోసారి మళ్ళా ఒకసారి సిటీలో కొట్టినాడు అక్కడ హైదరాబాద్లో. పొట్టు కొట్టిండు, దెబ్బలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఆడగొడితే మేము అక్కడ పిఎస్లో రణపల్లి పిఎస్ కాడ అక్కడ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే అక్కడ ఎస్ఐ ఉండి ఏదన్నా మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుందాం అని చెప్పి అంటే అప్పుడు సర్దుబాటు చేసి మళ్ళీ పంపినాం. మళ్ళీ పంపినాక మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళా ఒక 10-15 రోజులు నెల రోజులు అయింది. ఇక మళ్ళీ వచ్చి ఊళ్ళో పడ్డాడు. ఊళ్ళో పడ్డాక మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ కొట్టింది. మళ్ళీ కొడితే ఈ శంకర్రెడ్డి పటేల్ వీళ్ళు వాళ్ళు ఉంటే ఏదైనా ఉంటే మరి ఇష్టం లేకపోతే చెప్పు, అది కూడా ఏమైనా సెటిల్మెంట్ చేస్తామని రెడ్డి సాబ్ కూడా అన్నాడు. అన్నవాడు పెద్ద మనుషులకి రాలే. ఇక నేను పెద్ద మనుషులు రాను, నేను కాకపోతే వేరే కాపురాయన ఉంటా కానీ ఇక్కడ మీ ఇంట్లో నేను సిటీకి పోనాను అన్నాడు. మరి సిటీకి పోంది ఏం బరగాసుకొని పోతా అని వీళ్ళు వాళ్ళు అన్నారు. అయినా సరే ఏదో స్కూల్లో పని చేస్తాడు ఇక్కడ అక్కడ అని చెప్పి అన్నారు. సరే అట్లయినా ఈయనే ఉంచుతావా అని చెప్పి మేము ఆడికి కూడా సిద్ధమైనాం. ఇక తీసుకపోండి అన్నాడు. మమ్మల్ని నటైలో కొట్టిండు. వీడిగా కథం ఇక ఏదో నోటీసులు పంపించిన అది ఇది అని చెప్పి అంటే మాకు నోటీసులు అయితే ఏం రాలేదు, నేను తోలిపోదాం మేము వచ్చినామని అంటే వాళ్ళు అన్నుండే. ఇక రాత్రి మేము పొద్దున్నే వచ్చినాం, 8:30-9 గంటలకు వచ్చినాం. మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏం అనలే, మరి ఇట్లా కేసు పెట్టిండట అది ఇది అని ఏం అనలే అంటే మేము అప్పుడే తీసుకొని పోదు. అయితే మా బుజ్జి ఉండి ఇక నేను వాళ్ళు వచ్చేదాకా ఉంటా బాపు అని ఉన్నది. ఉంటే మరి ఏడుంటాం బుజ్జి ఏం కథ మందిలో పొంటే ఏముంటాం సపరేట్గా అది కొంప అది కడకు ఉన్నది, ఆడ వద్దు చేయొద్దు మంచిగా ఉండాలంటే నేను ఇన్నే ఉంటా బాబు ఇక అంటే సరే మరి ఉంటే ఉండాలి. మా భార్యను కూడా ఇక్కడ ఉంచిపోయినాక నైటు ఉన్నారు. కథం తెల్లారి వాళ్ళ బావ సీనాటోడు వచ్చి మావాడు కేసు పెట్టినాక మీరు ఎట్లా ఉంటారు ఇంచర్ వెళ్ళిపోయినా అని ఆయన గదిరాయించానే కథం ఇక రాని బుజ్జి అని నాకు ఫోన్ చేస్తే నేను ఎమ్మడే కథం ఇక రమ్మనగానే వచ్చారు. మేము అదే 3వ తారీఖు ఇడికి పొద్దున 3వ తారీఖు వచ్చినాం కదా. 3వ తారీఖు పోయినాం. ఆడ కేసు పెట్టినాం. ఇక 4వ తారీఖు మధ్యలో ఏదో పండుగ ఉండే శ్రీరామనవమి. ఇక సోమవారం రమ్మని ఎస్ఐ అన్నాడు. ఇక సోమవారం వచ్చిండు. వచ్చి మరి ఏందిరా ఏం కదా కొట్టినా అంటే కొట్టినా సార్ ఒక్కటే దెబ్బ కొట్టినా. సరే ఒక్క దెబ్బ 2 దెబ్బలు మరి ఏదైనా ఉంటే పెద్ద మనుషులల్లో మాట్లాడుకోండి, వాళ్ళ వీళ్ళు 4 మాట్లాడుకుంటే నేను పెద్ద మనుషులు రాను సార్, నాకు డైవర్సే కావాలని చెప్పింది. డైవర్సే కావాలంటే నువ్వు డైవర్స్ అంటే ఉట్టి కాదురా సంవత్సరాలు కడుతుందా అని ఎస్ఐ మంచిగా చెప్పినా వినలే. ఇక వెళ్ళొచ్చిండు. 10వ తారీఖు వాయిదా పెట్టుకొని వచ్చిండు. ఇక మళ్ళా రమ్మంటే మళ్ళీ రాలే. 10వ తారీఖు పోయింది, 12వ తారీఖు పోయింది. ఇక కథం ఇక అక్కడ నువ్వు రాకపోతే కేసు ఫైల్ చేస్తున్నా కేసు ఫైల్ చేసి FRI పీటా ఫైల్. అయితే అక్కడ మేము 4వ తారీఖు కేసు పెడితే ఈయన 8వ తారీఖు ఫోన్ చేసిండు. ఇక్కడ ఎస్ఐ ఫోన్ చేసి మీ బిడ్డ 1,50,000 ఎత్తుకపోయిందట, మరి కేసు బుక్ అవుతుందంటే మళ్ళీ తెల్లారి ఊరికొస్తే సెకండ్ ఎస్ఐ ఉండి ఇదే ఈ 1,50,000 ఎత్తుకొచ్చింది ఇదే అమ్మాయి, దీన్ని అది ఏంది 3rd డిగ్రీ అది ఇది ఇప్పియాలి అది వాడు బెదిరించింది సెకండ్ ఎస్ఐ. సరే బెదిరింది సార్ ఇక మా బిడ్డ ఎత్తుకపోతే కేసు పెట్టుర్రి నేను కాదంటలేను అని మేము అన్న. ఇక మేము వెళ్ళిపోయినాం. ఇక మా భార్య మంచిగా లేకపోతే వెళ్ళిపోయినాం. ఇక ఎస్ఐ రోజు ఫోన్ చేసుడు, వారం రోజులు ఖచ్చితంగా ఫోన్ చేసిండు రోజు చేస్తే. ఆఖరికి వచ్చినాం వారం రోజుల తర్వాత మరి వీడైనా సెటిల్మెంట్ ఆప్షన్కి వస్తాడా ఏందని వచ్చినాం. కానీ వీడు ఇట్లా మేము రాకపోదు. వచ్చినాక ఇక శంకర్రెడ్డి సాబ్ కూడా వచ్చిండు. ఇక ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అంటే వాడు 1,50,000 ఎత్తుకపోయింది మాకు ఇప్పి అనే మాట్లాడింది ఈయన ముంగట్ల. అంటే మేము 1,50,000 అయ్యా ఇంటికాడ బట్టలు విండింది అయ్యా, స్నానం చేసింది అయ్యా, నేను ఊరికి పోతానంటే బొమ్మన్నది అయ్యా. వాడు ఫోన్లో ఏం చెప్పిండో అయ్యా నాకు తెలియదు అయ్యా. ఆ ఫోన్లో పైసలు లేవు అయ్యా, మరి మెసేజీలో పెట్టిండు అయ్యో. వాడు ఏం చేసిండు అయ్యో, గమన్న వీడు మండలం వద్దయ్యా, వీళ్ళు తీయని పైసలు తీసినవాను అన్నారు అయ్యా. నేను తీయలేదు సార్ అన్నాడు అయ్యా. నా బిడ్డ నన్ను టార్చర్ పెట్టకుంది సార్ అన్నది మా అయ్య. ఇంతకంటే ఎక్కువ ఎస్ఐ నా బిడ్డను కానిస్టేబుల్ నువ్వు తీసినవని చెప్పరాదమ్మా అన్నారు. నేను తీయలేదు సార్ అన్నది నా బిడ్డ. నా భర్త మంచిగా ఉంటే మా అయ్య ఇంతకంటే ఎక్కువ పెడుతుంది అన్నది నా బిడ్డ. నువ్వు తీసినా అని ఒప్పుకోరాదు, నువ్వు చిన్న మడతల్లో వచ్చిందని రాదు, మేము కవర్ చేస్తామన్నారు. నా బిడ్డని ఇట్లా టార్చర్ పెట్టిండు. వాడు టార్చర్ అన్నాడు. టార్చర్ అంటే చెప్పలేదు. నా 1,50,000
తీయక ముందుకే తీసినారా తీసిందని ఒప్పుకోరాదమ్మా అన్నాడు. నేను తీయలేదు సారు, మా అయ్య నేను ఇంత మంచిగా ఉంటే ఇంతకంటే ఎక్కువ పెట్టు సారు, తీసినాను ఒప్పుకోరాదమ్మా అని ఒప్పుకో అని నా బిడ్డను టార్చర్ పెట్టిండ్రు. అయ్యో అయ్యా దొంగతనం మీద పెట్టిర్రు. నా అత్తగారి ఇల్లే నాయా అని నా బిడ్డ ఒక్కరోజు ఉంటానా అని మేము పండుగ వెళ్ళినాక తీసుకొచ్చినాము. పండుగ వెళ్ళినాక తీసుకొస్తే తాళం పెట్టుకొని అవతల పడ్డారు. పండుగ అవతల వస్తానన్నారు. పండుగ అవతల తీసుకురని రాలేదు. మేమే తీసుకొని వచ్చినాము. తాళం పెట్టుకొని పోయిర్రు. నిన్న కాదు అప్పుడు పండుగ అవతల నిన్న మేము ఊరికి పోయినాం సార్. మేము ఇంటికి లేవు. నా కొడుకున్నాడు ఇంట్లో, నా కొడుకున్నాడు కానీ నేను నా భర్త మా ఇంటికి అన్నే ఉంది. మా దగ్గర ఉంది. నా కొడుకుని ఇంట్లో ఉంచి అక్కున్నది బిడ్డ ఉండు బిడ్డ అని ఉంచేపోయినాము. ఉంచేపోతే నా కొడుకు చూసుకుంటూనే ఉన్నాడు. పక్క పిల్లలు ఉన్నారు. పక్క పిల్లలు ఇంటికి వస్తారు, ఆడుకుంటారు. ఈమె వాడికి పోతుంది, వాళ్ళు ఇంటికి వస్తారు. మాట్లాడుకుంటున్నారేమో. ఫోన్లు వచ్చినాయో తెలియదు సార్, మాకేది తెలియదు. మేము ఎక్కడ తెలియదు. నా ఫోన్ నేను పట్టుకపోయినా, నా కాడ చిన్న ఫోన్ ఉంది. ఇది మా ఆయనకు పెద్ద ఫోన్ ఉంది. మా ఆయన వచ్చిండు నా ఎంబడి. నా కొడుకు ఇంట్లోనే ఉండు, నా బిడ్డ ఇంట్లోనే ఉంది. ఆమె ఏం మెసేజ్లు వచ్చినాయి నాకు తెలియదు. ఆ పెద్ద ఫోన్ సంగతే నాకు తెలియదు. నా కొడుకు ఇంట్లోనే ఉండి ఆడుకుంటుందేమో పిల్లలతోని. ఇంటి ముంగడ పిల్లలు ఉన్నారు 4-5, వాళ్ళతో ఆడుకుంటుందేమో అని నా బిడ్డ అనుకున్న, కొడుకు అనుకున్నాడు. ఈయన చదువుకుంటున్నాడు. నా కొడుకు చదువుకుంటుండు, బుక్కులు తెచ్చుకుంటూ మన హైదరాబాద్ పోయి బండి కావాలంటే బండి కూడా ఆమె పేరు చేపించుకొచ్చిండు. తీసుకుపోయి 2 రోజులు వేయండు. అన్న అక్క తమ్ముడు ఇద్దరు పోయి చేపించుకొచ్చినాక బుక్కులు కొనుక్కొచ్చుకుంటూ మళ్ళీ రోజు పోయిన కొడుకు కొనుక్కొచ్చుకొని చదువుకుంటుండు. నా కొడుకు ఇంట్లోనే. మాకు నా కొడుకు 12 గంటకు పోయిందట ఇంట్లో నుంచి. నా బిడ్డ నా కొడుకు ఇంట్లోనే ఉండి చెప్పకుండా పోయింది. ఆమెకి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. మాకు చెప్పకుండా తమ్మునికి చెప్పకుండా పోయింది. నేను ఊరు 5:30కు బాణాజపేట పక్కనే ఉంటాయి మా ఊరికి దగ్గర. ఆ నుంచి ఇంటికి పోయినా. ఇంటికి పోయి బుజ్జిలేదు అంటే ఎవరిని అడగొద్దు అన్న నా ఆధార్ కార్డు గిట్లా చూసుకున్నా. నేను బ్యాగులో చెక్ చేసుకుంటే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఒక కవర్లో పెట్టి ఉన్నది, ఆధార్ కార్డు లేదు. ఇంకా వేరే పైసలు ఉన్నాయి ఆమె దగ్గర. నేను ఎక్కువ చెకప్ చేయాలి. ఇక నా బిడ్డేనా ఉంటుండొచ్చు, నా బిడ్డేనా ఉంటుండొచ్చు. నీ దగ్గర ఉన్నాయా బిడ్డ? నేను ఆడ అడగలేను. ఇష్టం ఉన్నాయి తీసుకుంటారు, వాళ్ళు అయ్యో కొనుక్కొస్తాడు, నేను ఇచ్చుకుంటా. తెలియదు ఇక పోలీ టార్చరు. అప్పుడు నువ్వు తీసినా అని చెప్పు చీరమడతలు వచ్చినాయని చెప్పు అని మస్తు టార్చర్ పెట్టారు నా బిడ్డను. ఈడ పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టారు. ఆత్మకూరు తీసుకుపోయి కూడా ఆ ఊరికి మొరిపిరాలకు తీసుకుపోయి కూడా ఎంక్వైరీ చేసి మరి తీసినని చెప్పు ఇంటి పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని అన్ని అడిగి తీసినని చెప్పరాదమ్మా, చీరమడతలు వచ్చినాయని చెప్పరాదమ్మా, మేము కవర్ చేస్తామమ్మా అని నా బిడ్డని గంటలు టార్చర్ పెట్టారు. ఎలా నా బిడ్డని గంటలు టార్చర్ పెట్టి నా బిడ్డను ఆగం చేసిర్రు. నా బిడ్డను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు